ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీ మాత్రే నమః. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు అంతిమ భాగము. ఆధ్యాత్మిక జీవితానికి గృహస్థాశ్రమం అడ్డు అనే ఉద్దేశ్యంతో తండ్రి అన్నగారులు ఎంత చెప్పినా వివాహానికి అంగీకరించలేదు భరద్వాజ. తన ఆశయాలకు ఆధ్యాత్మిక సాధనకు సహకరించే వ్యక్తి కావాలని ఎన్నో విధాలుగా ఎందరి వద్ద నుండో సందేశాలు అందితే తప్ప వైవాహిక జీవితానికి సుముఖత చూపలేదు. పాకలపాటి గురువులు, నీ శ్రేయస్సుకు నాది హామీ, నువ్వు వివాహం చేసుకోవాలి అని ఆదేశించారు. వారి సూచనల మేరకు జిల్లెళ్లమూడి ఆశ్రమంలో ఉన్న అలివేలు మంగమ్మ గారిని 6/3/1975 వివాహం చేసుకున్నారు భరద్వాజ గారు. వివాహానికి పూర్వం ఎంత సామాన్య జీవితం గడిపేవారో తరువాత కూడా అదే ఆధ్యాత్మిక ధోరణితో వసుధైక కుటుంబంగా ఆదర్శ ఉత్తమ గృహస్థ జీవితం సాగించారు. వేదవతి 1976, ద్వారకనాథ్ 1981 మాస్టారు దంపతుల సంతానం. నిరంతరం ఇంట్లో సత్సంగం జరుగుతున్నా పిల్లల చదువు విషయంలోనూ, వచ్చిపోయే సాధకులు, జిజ్ఞాసువులు, ఆర్తుల విషయంలోనూ మాస్టారు గారు ఒకే తీరు శ్రద్ధ చూపేవారు. మాస్టారు దాదాపు ఆంధ్రప్రదేశమంతటా ఎన్నో చోట్ల సత్సంగాలు, షిర్డీబాబా చరిత్ర, గురుచరిత్ర పారాయణాలు, ఆధ్యాత్మికోపన్యాసాలు, ఇంకా ఎందరో మహాత్ముల చరిత్రలు ఎందరికో బోధించారు. ఉత్తరాలకు సమాధానాల ద్వారా ఎందరికో వారి సమస్యలు, బాధలు, రోగాలు, కుటుంబ విషయాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా పరిష్కారం సూచించేవారు. మాస్టారి ఆధ్యాత్మిక చింతనంతా పోగు చేసిన రచనలు ఏది నిజం, మతమెందుకు, విజ్ఞాన వీచికలు, శ్రీ సాయి లీలామృతం, సాయిబాబాది మాస్టర్, గురుచరిత్ర తెలుగు ఆంగ్లం, శ్రీ సాయినాథ ప్రబోధామృతం, సాయి సన్నిధి, దత్తావతార మహత్యం, పరిప్రశ్న, సత్సంగం భజన, సాయినాథ పూజా విధానం, షిరిడీ హారతులు, షిరిడీ క్షేత్ర సందర్శనం, శ్రీ అక్కల్కోట స్వామి చరిత్ర తెలుగు ఆంగ్లం, వాయిస్ ఆఫ్ ది మదర్, శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబా చరిత్ర, టిబెట్ యోగి మిలారేప, నేను దర్శించిన మహాత్ములు, శ్రీ పాకలపాటి గురువుగారు, అవధూత చీరాల స్వామి, శ్రీ ఆనందమాయి, శ్రీ అవధూత వెంకయ్య స్వామి మొదలైన 22 రచనలు. మాస్టారితో షిరిడి యాత్రకు బయలుదేరిన 2 బస్సులు త్రోవలో ఒక చోట చెడిపోయాయి. రిపేర్ చేయటానికి టైం పట్టొచ్చంటే రిపేర్ చేసిన తర్వాత తెల్లారి బయలుదేరవచ్చు, బస్సులో అందరూ పడుకోండి అన్నారు మాస్టారు. ఈయన వెంట వచ్చిన ఈ అవరోధాలేమిటి, నిశ్చింతగా తెల్లారిన తర్వాత పోదామంటారేమిటి అనుకున్నారు మనస్సులో కొందరు. కాసేపటికి ఎదురుగా వచ్చిన లారీవారు బస్సుల వద్ద ఆగి, దారిలో దొంగలు అడ్డుకుంటున్నారు, జాగ్రత్త, ఈ వేళప్పుడు వెళ్ళకండి అని చెప్పిపోయినారు. ఆ రాత్రి ప్రయాణం మాస్టారు ఎందుకు వద్దన్నారో
అందరికీ అప్పుడు అర్థమైంది. విద్యానగర్లో ఉన్నప్పుడు మాస్టారి చేతి గడియారం పోయింది. 4 రోజులు వెతికినా దొరకలేదు. దొరికే టైంకి అదే దొరుకుతుంది, వెతకనక్కర్లేదన్నారు. 6 నెలల తర్వాత పాత తులసి చెట్టు పాత తవ్వుతుంటే గడియారం దొరికింది. అది పనిచేస్తున్నది కూడా. పరీక్షకు చదివే ఒక విద్యార్థితో మాస్టారు ఏం చదువుతున్నావు అని అడిగి, అప్పుడు ఏదైతే చదువుతున్నావో దాన్నే బాగా చదువు అన్నారు. మర్నాడు ప్రశ్నపత్రంలో ఆ విషయమే మొదటి ప్రశ్నగా వచ్చింది. ఒకచోట మాస్టారి ప్రసంగం తర్వాత కార్యకర్తలు ప్రసాదం పంచుతున్నారు. అక్కడ ఒక్కొక్కరికి మాస్టారు స్వయంగా ప్రసాదం ఇస్తే బాగుండును అనిపించింది. వెంటనే మాస్టారు ఆ వ్యక్తిని పిలిచి ప్రసాదం ఇచ్చి, తృప్తేనా అని అడిగారు. గాంధీపాళెం నెల్లూరు జిల్లా టీచరు రఘురామరాజు గారి యొక్క అనుభవం. ఉదయగిరికి జలాలుద్దీన్ బాబా అనే యోగి వచ్చి ఉన్నారని మాస్టర్ గారితో చెప్తే పోయి దర్శనం చేసుకోమన్నారు. 40 రోజుల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత రాజుగారు ఆ బాబా ఒక మంత్రమిచ్చి జపించమన్నాడని, ఎవరికీ చెప్పవద్దన్నాడని చెప్పాడు. ఆ యోగి చెప్పిన మంత్రమేమిటో చెప్పమని మాస్టర్ గారు అడిగితే ఎవరికి చెప్పవద్దన్నాడు ఆ యోగి. అనగానే నాకు కూడా చెప్పవద్దన్నారా అని లోపలి గదిలో నుండి పాత సిగరెట్ ప్యాకెట్ కాగితంపై వ్రాసి ఉన్న విషయాలు చూపించి, ఇదేనా యోగి నీకు చెప్పిన మంత్రం అని చూపించాడు. ఈయన ఖురాన్లోని ఆ మంత్రం కాగితంపై మాస్టారు గారు ఎప్పుడో వ్రాసి పెట్టుకున్నారు. అవాక్కవటం రాజుగారి వంతయింది. పెసర సుబ్బరామయ్య ఒక గురువారం రాత్రి మాస్టారు గారికి తినటానికి చపాతీలు చేయించి తీసుకుపోవాలనుకున్నాడు. కిలో గోధుమ పిండి తెచ్చి చేసే వాటిలో ఒక్కటి కూడా ఇంట్లోకి తీసుకోవద్దని ఇంటి వారిని హెచ్చరించినాడు. అన్నీ చేసి పొట్లం కట్టేటప్పుడు 4 సంవత్సరాల సుబ్బరామయ్య కొడుకు శేషు చపాతీ కావాలని చేయి చాపినాడు. సుబ్బరామయ్య తల్లి చపాతీ ఇవ్వబోగా సుబ్బరామయ్య అడ్డుపడి కసురుకొని అన్నీ పొట్లం కట్టి వెంకటగిరిలో ఉన్న మాస్టారి వద్దకు పోయినారు. ఆ రాత్రి మాస్టారు చపాతీ అస్సలు ముట్టకుండా అన్నం తినాలుందని చెప్పి తక్కిన వారితో కలిసి భోజనం చేసి జేబులో నుండి తాంబూలం తీసి వేసుకున్నారు. చపాతీలు తెచ్చి పక్కన పెట్టినా అసలు తీసుకోలేదు. సుబ్బరామయ్య మనసులో బాధపడినా ఎందుకు తినలేదో తనకు చెప్పిన గుణపాఠం ఇది అనుకున్నారు. సిహెచ్ శ్రీనివాసులు రెడ్డి గూడూరు బస్టాండ్లో రాత్రి విద్యానగర్ వెళ్లే బస్సు తప్పిపోయి 10 గంటల సమయంలో ఆలోచిస్తూ నిలబడ్డాడు. బలహీనంగా సాధారణంగా కనపడిన ఒక వ్యక్తిని చూచి మహనీయుడు ఏమో అనిపించి టీ ఇప్పించాడు. ఈ పని తెల్లవారుజామున 4:30 వరకు టీ సిగరెట్లు ఇప్పించడం జరిగింది. ఆ సమయంలో విద్యానగర్ వెళ్లే బస్సు వస్తుందని కనుక తన దగ్గర మిగిలి ఉన్న ఒకే ఒక సిగరెట్ మాస్టర్ గారికి ఇవ్వాలనుకొని బస్సు ఎక్కి విద్యానగర్ పోయినాడు రెడ్డి. మాస్టర్తో చాలాసేపు మాట్లాడి సిగరెట్ విషయం మర్చిపోయి ఇంటికి పోదామని సెలవు తీసుకున్నాడు. అప్పుడు మాస్టారు, ఒరేయ్ నా సిగరెట్ నాకు ఇచ్చి వెళ్ళు అన్నారు. జేబులో చెమటకు తడిసి నలిగిపోయిన సిగరెట్ తీసి మాస్టర్ గారికి ఇవ్వగానే ఒక సిగరెట్ ప్యాకెట్ ఒకటి శ్రీనివాసులు రెడ్డికి ఇచ్చి, ఒకటిచ్చి 10 కొట్టేటువంటి ఇదే అన్నారు మాస్టారు. కలిచేడులో సాయం మందిరం కొరకు భక్తులు స్థలం కొన్నారు. అక్కడికి వెళ్ళిన మాస్టారు ఒక చోట కొబ్బరికాయ కొట్టారు. తర్వాత వాస్తుశాస్త్రజ్ఞులు శంకుస్థాపనకు నిర్ణయించిన ప్రదేశం మాస్టర్ గారు కొబ్బరికాయ కొట్టిన స్థలమే. ఇటువంటి సంఘటనలు ఎన్నో మాస్టారి శిష్య పరంపర అనుభవాలు. కులవర్గ మతభేదాలు లేక సామాన్య జీవనాన్ని గడిపిన వారు మాస్టారు. మహాత్ములందరిలో సాయినే దర్శిస్తూ 100 మంది మహనీయుల చరిత్రలు చదువుతూ చదివించిన మాస్టారి భావాలు భక్త కబీరు, వేమనుడు చెప్పిన విషయాలను లభింపజేస్తాయి.
1988 జనవరిలో షిరిడి ధునిలోని అగ్నిని తీసుకువచ్చి ఒంగోలు సాయి మందిరం ధునిలో వేశారు మాస్టారు. తమ భౌతిక దేహత్యాగ విషయం పలువురు భక్తులకు సూచనగా తెలియజేశారు. ఏప్రిల్ 12లోగా 1989వ సంవత్సరంలో వచ్చి కలిసి మాట్లాడిపోమ్మని ఎందరికో జాబులు రాశారు. శరీరం పరిచయించే విషయం తమకు తెలుసు కనుకనే ఎవ్వరికీ చెప్పక మర్మగర్భంగా సూచనలు ఇచ్చారు. మనం గృహస్థులం కనుక చాలా గోప్యంగా ఉండాలి. మన ఆధ్యాత్మిక శక్తి లోకానికి తెలియనివ్వకూడదు. ఎవరికైనా రాబో ఆపదలు తొలగించవచ్చు, కానీ మనం తొలగించినట్లు వారికి తెలియకూడదు. మాస్టర్ గారి ఈ మాటలు అవధూతలైన వారికి వర్తించేవి. అక్కల్కోట స్వామి ధరించిన పాదుకలు 10/4/1989 నాడు ఒంగోలు వచ్చాయి. మాస్టారు వాటిని ప్రజల దర్శనార్థం సాయి మందిరంలో ఉంచారు. ఆ పాదుకల ప్రాశస్తాన్ని చెబుతూ మాస్టారు, ఎప్పుడూ భూమిపై ఆని ఉండే ఈ పాదుకలు శ్రీ దత్తాత్రేయుడు భూమిపై అన్ని యుగాలలోనూ లభిస్తుంటారనటానికి సంకేతమన్నారు. 11వ తేదీ ఉదయం మాస్టారు పాదుకలకు హారతిచ్చిన తర్వాత వాటిని ఊరేగింపుగా మళ్లీ మందిరానికి తీసుకుపోయినారు. ఆనాడు సాయంకాలం 3 గంటల ప్రాంతంలో మాస్టారికి చిన్నగా గుండె నొప్పి వచ్చింది. 11వ తేదీ అర్ధరాత్రి ఒంగోలుకు సాయి భక్తులు శ్రీ అయోధ్య గారు, శేరమ్మాయి మాత వద్ద నుండి వచ్చారు. 12 ఉదయం మాస్టారి వద్దకు పోయి పాదనమస్కారం చేసినప్పుడు ఎప్పుడు వచ్చారని అడిగితే తనకు వచ్చిన స్వప్నం కారణంగా హఠాత్తుగా రావలసి వచ్చిందని, ఆ విషయం తర్వాత చెబుతానన్నారు. 7:30 గంటల ప్రాంతంలో మళ్ళీ గుండె నొప్పి వచ్చింది. మాస్టారు మంచంపై కూర్చుని ధ్యానం చేస్తున్నారు. డాక్టర్ వద్దకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుండగానే మాస్టారి ఆత్మ సాయి పరమాత్మలో లీనమైపోయింది. శ్రీ అయోధ్య గారికి శేరంలో వచ్చిన స్వప్నం ఒక దివ్యరథం మాస్టారి గారి ముందు ఆగింది. షిరిడి సాయి, అక్కల్కోట స్వామి మాస్టార్ని పిలిచి రథంలో తన మధ్య కూర్చోబెట్టుకున్నారు. మెలకు రాగానే మాస్టారు త్వరలో సమాధి అవుతారేమో అని ఆయన ఆందోళనతో 11వ తేదీ రాత్రికే ఒంగోలు చేరారు. 13 గురువారం అశేష ప్రజానీకం శోకతప్త హృదయాలతో మాస్టారికి శ్రద్ధాంజలి ఘటించారు. లాయర్పేటలోని సాయి మందిర ప్రాంగణంలో ఉత్తరం వైపు మాస్టారి సమాధి నెలకొన్నది. సాధన సోపానాలను అధిరోహించి యోగిపీఠంపై కూర్చున్నారు మాస్టర్ భరద్వాజ గారు. మాస్టారు గారు తనతో అనుబంధం ఉన్నవారు ఏ స్థితిలో ఉన్నా ఆధ్యాత్మిక పదంలో వారిని నడిపించటంలో తన శక్తినంతా వినియోగించిన మహనీయులు. సమాధి అనంతరం కూడా తమను నమ్మిన భక్తులకు, శిష్యులకు భౌతికంగా దర్శనమిస్తూ వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ బాధలను తొలగిస్తూనే ఉన్నారు. భక్తుని ఆధ్యాత్మిక పురోగతికి సద్గురువు ఎంత తోడ్పడతాడో ఆచరణపూర్వకంగా చూపినవారు భరద్వాజ మాస్టర్ గారు. కష్టాలు కూడా భగవదనుగ్రహానికి సంకేతాలని మాస్టర్ గారి బోధ. భౌతికంగా కనపడకపోయినా ఏదో ఒక రూపంగా దర్శనమిస్తూ నిత్యసత్యులుగా ఉన్నారని మాస్టారిని నమ్మిన వారి భావన. సంపూర్ణం. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన. మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో బహుదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.